బోరబండలో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో 3 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటామని అన్నారు. ఇక్కడికి విజయోత్సవ ర్యాలీకి వస్తామని, పీజీఆర్ బోరబండగా నామకరణం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పీజీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. మా బాబా చెప్తున్నారు, అన్న ఈ ప్రాంతంలో పీజీఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజీఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజీఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.